నమస్తే. నరేంద్ర మోదీ ఆగస్టు 15వ తేదీన తన ప్రసంగంలో కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఆ కీలక వ్యాఖ్యల్లో ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ సర్కారు పూర్తి స్థాయిలో పూర్తి బలంతో అధికారంలో లేదు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు. సో మూడోసారి గెలుపొంది ప్రధానమంత్రిగా అయిన నరేంద్ర మోదీ ఈసారి ఎలాగో సంకీర్ణ సర్కారు ఉంది కాబట్టి ఇక బీజేపీ తమ సైద్ధాంతిక విషయాలను మరో 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటుంది. మళ్ళీ భవిష్యత్తులో బలం వచ్చిన తర్వాతే ఈ సైద్ధాంతిక విషయాలైన యూసీసీ కానీ ఎన్ఆర్సీ కానీ ఇటువంటివన్నీ బీజేపీ అమలు చేస్తుంది. ఇప్పటికైతే అమలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని లోక్సభ ఎన్నికల తర్వాత అందరూ భావించారు. కానీ నరేంద్ర మోదీ తాజాగా ఆగస్టు 15వ తేదీన చేసిన తన ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మరోసారి చాటి చెప్పారు. తన ఆగస్టు 15 ప్రసంగంలో నరేంద్ర మోదీ ఏదైనా చేశారు అంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపిన అనుభవం మోదీకి గతంలో మనందరం చూసాం. కాబట్టి మోదీ ఈసారి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేసి చూపిస్తారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మోదీ తన టెర్మినాలజీని పూర్తిగా మార్చేశారు. ఇన్నాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అని అనేవాళ్ళు. కానీ మోదీ ఈ టెర్మినాలజీని కాస్తంత మార్పు చేసి మనం 75 ఏళ్ళుగా కమ్యూనల్ సివిల్ కోడ్లో ఉన్నాము, దాన్ని సెక్యులర్ సివిల్ కోడ్గా మార్చాలి అని మోదీ ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పటి వరకు మనకు అమల్లో ఉన్నది కమ్యూనల్ సివిల్ కోడ్ కాబట్టి దీన్ని సెక్యులర్గా మార్చాలి. ఏదైతే కాంగ్రెస్ తన పేటెంట్ హక్కుగా సెక్యులరిజాన్ని భావిస్తుందో అదే సెక్యులరిజాన్ని కాంగ్రెస్ పైన తిప్పికొట్టారు. ఎందుకంటే ఇప్పటివరకే యూసీసీని వ్యతిరేకిస్తూ వస్తుంది కాంగ్రెస్తో పాటు ఇండి కూటమిలోని పార్టీలే కాబట్టి ఆ పార్టీలపైకే ఈ సెక్యులరిజం అనే బాణాన్ని మోదీ వదిలారు. అయితే కాంగ్రెస్ దీన్ని ఎలాగో ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించింది. జైరాం రమేష్ మోదీ వ్యాఖ్యలను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు కమ్యూనల్ అంటారా, కమ్యూనల్ సివిల్ కోడ్ను అంబేద్కర్ సృష్టించారని చెబుతారా, ఇది అంబేద్కర్ను అవమానించినట్లే అని ఆ పార్టీ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. అయితే నిజానికి అంబేద్కర్ కమ్యూనల్ అంబేద్కర్ కమ్యూనల్ కాదు, కానీ ఆనాటి పరిస్థితులను బట్టి అంబేద్కర్ కూడా కమ్యూనల్గా కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అలా కాంప్రమైజ్ అయిన విషయాల్లో ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్. అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఈ పౌరస్మృతిలో దేశమంతా ఒకే పౌరస్మృతి ఉండాలి, అదే యూనిఫామ్ సివిల్ కోడ్ దేశమంతా ఉండాలి. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ను మార్పు చేసేందుకు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలన్నీ ప్రయత్నాలు చేయాలి. దేశ ప్రజల్లో దీని గురించిన అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. ఎప్పుడైతే ప్రజల్లో అవగాహన వస్తుందో వెంటనే ఈ సివిల్ కోడ్ను మార్చి యూనిఫామ్ సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాలి అని అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే చెప్పేశారు. నాటి పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, దేశంలో హిందూ ముస్లింల గొడవ చాలా ఉండేది. ముఖ్యంగా ముస్లింలు తాము ఈ దేశంలో ఉండము, మేము మాకు పాకిస్తాన్ అనే భూభాగం కావాలి, మేము అక్కడికి వెళ్ళిపోతాము అని ముస్లింలు చాలామంది చెబుతూ ఉండేవారు. అదే సమయంలో కలకత్తాలోను పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత కూడా అక్కడ చాలా వరకు మత ఘర్షణలు చాలా ఎక్కువగా జరిగాయి. ఈ మత ఘర్షణల వల్ల వేలాది మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. కాబట్టి ఒకవేళ ఆ సమయంలో కనుక మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకువస్తే ప్రజల మనోభావాలు మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి మరోసారి ఊచకోత కనుక జరిగితే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అనే భావనతో అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రచించినా కూడా కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అది నాటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆ విధంగా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. కానీ అంబేద్కర్ కాంప్రమైజ్ అయినా కూడా తర్వాత వచ్చే ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా రూపు మాపాల్సిందే, దీనికోసం తర్వాత వచ్చే ప్రభుత్వాలన్నీ ప్రయత్నాలు చేయాల్సిందే అని అంబేద్కర్ ముక్కుసూటిగా చెప్పేశారు. కానీ మనందరికీ తెలుసు, మనల్ని 75 ఏళ్ళుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం కమ్యూనల్గా మాత్రమే పనిచేసింది. అది కూడా ముస్లింలకు వారికి వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. సో 75 ఏళ్ళుగా అంబేద్కర్ చెప్పినా కూడా ఆ కమ్యూనల్
సివిల్ కోడ్ను అలాగే కంటిన్యూ చేస్తూనే వచ్చింది. ఇప్పటికీ మోదీ ఆ బిల్లును తీసుకువస్తే అయిపోయేది, కానీ ప్రజల్లో కాంగ్రెస్ నాటిన విషబీజాలు ఇంకా ప్రజల మెదళ్లలో అలాగే ఉండిపోయాయి. ఒకవేళ ఉన్నట్టుండి ఈ యూసీసీ తీసుకువచ్చినా కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే మోదీ కూడా ఈ కమ్యూనల్ సివిల్ కోడ్ కాకుండా సెక్యులర్ సివిల్ కోడ్పై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని మోదీ కూడా తన ప్రసంగంలో చెప్పారు. కాబట్టి దీనిపై ఈ విధంగా చర్చ జరుగుతూ ఉన్న కొద్దీ ప్రజలకు అసలు నిజాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అసలు నిజాలు అన్నీ బయటికి వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఓకే, ఇప్పుడున్న సివిల్ కోడ్ అన్నది కమ్యూనల్గా ఉంది, భవిష్యత్తులో మోదీ సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అని ప్రజల్లో రియలైజేషన్ వచ్చినప్పుడు ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఎంతైనా ఉంది. మరొకటి, ప్రస్తుతం మోదీ సంకీర్ణ సర్కార్లో ఉన్నారు కాబట్టి ఇక ఈ సైద్ధాంతిక పరమైన అంశాలన్నిటిపై మోదీ కాంప్రమైజ్ అవుతారు అని చాలామంది భావించారు. అది ఎంత మాత్రము నిజం కాదు, అది శుద్ధ తప్పు. మోదీ మూడోసారి అధికారంలో వచ్చినా కూడా ఖచ్చితంగా బీజేపీ తన పార్టీ సైద్ధాంతిక అంశాలను మోదీ ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆ విషయంలో మోదీ పట్టుదలతో శ్రమిస్తున్నారు అని ప్రస్తుతం ఆగస్టు 15న చేసిన ప్రసంగంలో కూడా మనందరికీ తెలిసి వచ్చింది. గతంలోనే మనం చూసాం. ఒక 3 వారాల కింద పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ప్రవేశపెట్టారు. కానీ అది పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు కాబట్టి మరికొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే పార్లమెంటు అంటే శీతాకాల పార్లమెంటు సమావేశాల నాటికి వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదింప చేసుకునే అవకాశం ఉంది అని చాలామంది రాజకీయవేత్తలు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పూర్తయితే తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా తెచ్చే అవకాశం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. అదే విషయంలో భాగంగానే మోదీ తాజాగా తన ప్రసంగంలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు.